హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశచ్యుతి. సెలవులన్నీ అయిపోయి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. ఉదయాన్నే హడావిడి లేకుండా ప్రశాంతంగా 10 నిమిషాల్లో ఈజీగా లంచ్ బాక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. అది కరిగిన తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలాలు మొత్తం వేసుకున్నాను. ఆ తర్వాత అన్ని రకాల కూరగాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ బంగాళదుంపలు, క్యారెట్లతో పాటుగా క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్లు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మీ దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ ఉన్నా కానీ మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు. అలాగే బఠానీని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ మసాలా దినుసులన్నీ కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నది వేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలాల్లో ముఖ్యంగా మనకి బిర్యానీ ఆకు, అలాగే మేసు, యాలుక్కాయి, లవంగాలు, చెక్క ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అయితే టమాటాల మటుకు మనం చివరిగా వేసుకోవాలండి. మిగతా కూరగాయలన్నింటినీ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఈ విధంగా నేతిలో వేయించుకోవటం వల్ల ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఉడికిపోయిన తర్వాత చాలా కమ్మగా ఉంటాయి. ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూరగాయ ముక్కలతో సహా కనుక వేయించుకున్నట్లయితే ఈ మసాలా అంతా కూడా చక్కగా కూరగాయ ముక్కలకి పట్టేస్తుంది. ఇప్పుడు చివరిగా 2 మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వాటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తబడే వరకు కూడా వీటిని వేయించుకోవాలండి. ఇప్పుడు మనము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి బియ్యం కొలతకి సరిపడినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు నీటిని పోసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాను. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ని తీసుకోవచ్చండి. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఈ బియ్యాన్ని కడిగేసేసుకొని ముందుగానే అంటే అరగంట సేపన్న కనీసం నాననిచ్చుకోవాలండి. మామూలుగా అయితే 1.5 గ్లాసు బియ్యం కోసము మనము బిర్యానీ చేస్తున్నట్లయితే 2.5 గ్లాస్ వరకు కూడా నీటిని తీసుకుంటాము, మామూలు బియ్యం కాబట్టి. అదే మీరు బాస్మతి రైస్ వాడుతున్నట్లయితే 1.5 గ్లాస్ నీళ్ళు మాత్రమే తీసుకుంటాము. ఇప్పుడు మిగతా నీటి ప్లేస్లో మనము 1 గ్లాస్ వరకు చిక్కటి పాలని పోసుకుంటున్నాము. ఇక్కడ మీరు పాలని ముందుగానే కాచుకున్నా పర్వాలేదండి, లేదా పచ్చివైనా సరిపోతాయి. ఈ విధంగా బియ్యము, నీళ్లు అన్నీ కూడా మరిగిన తర్వాత చివరిగా పాలని యాడ్ చేయటం వల్ల మనకి పాలు అనేవి అస్సలు విరగవండి. ఈ స్టేజీలో మనము సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పాలతోటి బియ్యాన్ని మనము ఉడికించుకోవటం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలిపి పెట్టేసేసుకొని టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకుంటున్నాను. ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండేటటువంటి వైట్ బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా మంచి స్మెల్ తోటి ఉందండి. దీన్ని మీరు లంచ్ బాక్స్లకు కూడా చాలా ఈజీగా రెడీ చేసేయచ్చు. అలాగే రైతాతోటి దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది తిన్న తర్వాత కడుపుకి కూడా చాలా హాయిగా ఉంటుందండి. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేకపోయినా సరేనండి. అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు కూడా ఈ రెసిపీని చక్కగా ఫాలో అయిపోవచ్చు. మరి ఈ కొబ్బరన్నం తయారు చేసుకోవడానికి 1 గ్లాస్ బియ్యాన్ని ముందుగానే ఒక గిన్నెలోకి వేసుకొని కడిగి దానిలోకి 1 గ్లాస్ నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను దీనికోసం రెగ్యులర్ రైస్ని వాడానండి. మీకు కావాల్సి వస్తే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు లేదా 1/2 చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని దాంట్లోకి కొంచెం నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత దానిలోకి చిన్న ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకునేటప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని కలిపెట్టుకుంటున్నాను. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను లేదా కొబ్బరి ముద్దను వేసుకోవాలండి. ఇక్కడ మీకు నచ్చితే ఇదే విధంగా వేసేసుకోండి, లేదంటే దీన్ని కూడా 1 నిమిషం ఈ విధంగా ఉడికించిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని కలియబెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న పుదీనాని అలాగే కొత్తిమీరని కూడా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని 2 విజిల్స్ రానిస్తే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం అనేది రెడీ అయిపోతుందండి. ఎక్కువ మసాలాలు లేకుండా అలాగే తిన్న తర్వాత కూడా కమ్మగా ఉండే ఈ కొబ్బరన్నం అనేది లంచ్ బాక్స్లోకి తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ పద్ధతిలో ఒకసారి కొబ్బరన్నాన్ని తయారు చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మష్రూమ్ పులావ్ని తయారు చేసుకోవడం కోసం నేను ఒక 200 గ్రాముల మష్రూమ్స్ని తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పులావ్ తయారు చేసుకోవటం కోసం నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను. ఈ పులావ్ కోసం మీరు రెగ్యులర్ రైస్ని కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. దీంట్లో మరాఠీ మొగ్గలు వేయాల్సిన అవసరం లేదండి. అవి వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. హోల్ గరం మసాలాలో మనకి బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు అలాగే యాలక్కాయ ఉంటాయి. ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అవేనండి పుట్టగొడుగుల్ని వేసేసుకోవాలి. వీటిని ఈ నూనెలో ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మనకి మష్రూమ్స్ అనేవి ఫ్రై అయ్యి కొంచెం క్రంచీగా ఉంటాయి. ఈ స్టేజీలో దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మనకి పుట్టగొడుగులు అనేవి నీటిని వదిలేసేసి కొంచెం సైజ్ అనేవి తగ్గిపోతాయి. ఈ స్టేజీలో దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలియబెట్టుకోవాలి. ఇలాగ మసాలా పొడులతోటి పుట్టగొడుగుల్ని కలిపి వేయించుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటికి బాగా పడుతుంది. ఈ స్టేజీలో మనము ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. అలాగే 1.5 గ్లాసుకి 3 గ్లాసుల నీటిని పోసుకొని మళ్ళీ ఒకసారి అడుగు నుంచి పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ నీటిని స్పూన్తో తీసుకొని టేస్ట్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులావ్కి మంచి టేస్ట్ రావడం కోసం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ని వాడుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రైడ్ ఆనియన్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి. కావలసిన వాళ్ళు ఒకసారి వీడియోస్ని చెక్ చేయండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కలిపేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా ఇవి మరిగేటప్పుడు గరిటెతోటి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. నీరంతా కూడా బాగా మరుగుతున్న స్టేజీలో మనము దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్రని కలుపుకొని మూత పెట్టేసేసి 3 విజిల్స్ రానిచ్చుకున్నానండి. ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు కావాలి అనిపిస్తే రైతాతోటి సర్వ్ చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ కూడా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. లంచ్ బాక్స్ రెసిపీలోకే కాదండి, అసలు టైం లేనప్పుడు కూడా చాలా ఈజీగా త్వరగా తయారు చేసేసుకోవచ్చు. మరి దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని దీనిలోకి 2 గ్లాసుల నీళ్ళని పోసుకొని చక్కగా నానపెట్టుకోవాలి. మనం మిగతావన్నీ రెడీ చేసుకునే లోపల ఈ బియ్యం అనేవి నానిపోతాయండి. ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా శుభ్రంగా కడిగేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. వీటిని నానపెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకోవాలి.
దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి, లేదంటే మీరు నేతితో కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి పోపు గింజలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అన్నిటినీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని అవి వేగిన తర్వాత దాంట్లోకి ఓ మీడియం సైజు ఆలుగడ్డ, అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ 2 కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న అల్లం తురుము కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు తుంపి వేసుకోండి. అలాగే మనం కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని కలియబెట్టుకోవాలి. ఈ పెసరపప్పుని మనము తాలింపులో వేయించుకోవటం వల్ల పచ్చివాసన అంతా కూడా పోయి కమ్మటి వాసన అనేది వస్తుంది. ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. దీనిలో మీకు ఇష్టమైతే బీన్స్ని కానీ లేదా బఠానీని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం దీంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి అనేది అస్సలు వాడట్లేదండి. ఇక ఈ టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయి స్కిన్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అరగుపెడు వేరుశనగ గుళ్ళు, ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలియబెట్టేసుకోవాలి. వేరుశనగ పప్పు అనేవి మనకి వేయించాల్సిన అవసరం లేదండి, ఇవి ఉడికిపోతే సరిపోతుంది. అందుకే వీటిని చివర్లో వేసుకుంటున్నాము. ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా చక్కగా వేయించుకొని నూనె అనేది పైకి తేలాలన్నమాట. సో ఈ స్టేజీలో దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలియబెట్టేసేసి మనం ముందుగా నీళ్ళలో నానబెట్టుకున్న బియ్యాన్ని నీటితో సహా వేసేసుకోవాలి. మనం ఇక్కడ బియ్యం కోసం మాత్రమే నీటిని తీసుకున్నామండి, పప్పు అనేది ఎక్స్ట్రాగా వేసుకున్నాము. దీనివల్ల ఈ రైస్ అనేది ముద్ద కాకుండా పొడి పొడిగా ఉంటుంది. ఒకవేళ మీరు పెసరపప్పు క్వాంటిటీని ఎక్కువగా వేసుకునేటట్లయితే దానికి కూడా తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలియబెట్టేసేసి కొంచెం రుచి అనేది చెక్ చేసుకోవాలండి. అంటే ఉప్పు, కారం 2 సమంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అవి లేకపోతే మాత్రము అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ దాల్ కిచిడి అనేది రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పనీర్ పులావ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రైస్ని మనము లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ చేసేయచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ని చక్కగా కడిగేసేసుకొని 3 గ్లాసుల నీళ్ళు అనేవి పోసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 200 గ్రాముల మలై పనీర్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పనీర్ని ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటున్నాను. మలై పనీర్ని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం వల్ల ఇవి త్వరగా కరిగిపోకుండా బ్రేక్ అయిపోకుండా ఉంటాయండి. 2 నిమిషాల్లో ఈ పనీర్ అంతా కూడా చక్కగా వేగిపోయింది. వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలి ఉన్న ఆయిల్లో మిగతా స్పైసెస్ అంటే పలావ్కి కావాల్సిన పలావ్ ఆకు, స్టార్ అనాస, అలాగే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసేసి దాంతోపాటే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇది ఆల్రెడీ వేగిన నూనె కాబట్టి త్వరగానే ఇది వేగిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. 2 నిమిషాలు ఈ విధంగా కలిగి పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. అయితే టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ప్లెయిన్ ఎండు కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి కలియబెట్టేసేసి 1 సెకండ్ పాటు వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలండి. అయితే మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగ వీటన్నిటిని కూడా ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీటితో సహా వేసేసుకోవాలి. ఇక్కడ మీరు పలావ్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ నీటిని తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీటిని పోసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా అడుగు నుంచి ఒకసారి బాగా కలియబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని కొంచెం మరగనివ్వాలి. ఈ స్టేజీలో దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, అలాగే సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు అన్నిటినీ వేసేసి బాగా కలియబెట్టేసుకున్నాం కాబట్టి ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలండి. ఏదైనా కొంచెం తగ్గినట్లయితే దాన్ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ని వేసేసుకోవాలి. అయితే ఈ పనీర్ ముక్కలు అనేవి వేసిన తర్వాత పెద్దగా కలియబెట్టకూడదండి. జస్ట్ ఈ విధంగా ఒక్కసారి ఇలా గరిటెతోటి అనేసేసి తర్వాత మూత పెట్టుకొని కనీసం 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఎయిర్ అంతా పోయిందాక వెయిట్ చేయండి. మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రైస్ అనేది కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో మీరు కూడా ఈజీగా 10 నిమిషాల్లో పన్నీర్ పులావ్ని రెడీ చేసేయచ్చు. వీడియోలో 2 నిమిషాల్లోనే తయారు చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నానండి. దీనికోసం నేను ముందే అన్నం వండి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఆవాలను 1 టేబుల్ స్పూన్ వేసుకొని చిటపట్లాడించాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా వేయించాలి. పప్పులు కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇప్పుడు కొంచెం ఇంగువను వేసుకొని అది వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా అలాగే సన్నగా కట్ చేసుకుని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఒకవేళ ఉల్లిపాయ లేనట్లయితే చక్కగా స్కిప్ చేసేయచ్చు అండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు ముక్కలుగా చేసింది అలాగే ఒక పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేయించుకుంటే వాటి వాసన అంతా కూడా చక్కగా ఆయిల్లోకి దిగుతుంది. ఈ స్టేజీలో మనము 1 కప్పు అంటే 2 మీడియం సైజు క్యారెట్లని తురుముకున్నది వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు అనేది వేసుకొని కలుపుకోవటం వల్ల క్యారెట్ తురుము మనకి చాలా త్వరగా వేగిపోతుంది. ఇది ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా వేయించి పెట్టుకోవాలి. ఈ స్టేజీలో దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడిని అంటే మనము కూరల్లోకి వాడుకునేటటువంటి సాంబార్ కారం అంటాం కదా అది వేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని దీంట్లోకి ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలండి. రైస్ని మనం వేసుకునే ముందల కుక్కర్లో నుంచి తీసి చక్కగా చల్లార్చుకున్నట్లయితే మనకి అది చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు క్యారెట్ని మొత్తాన్ని కూడా అన్నంతో బాగా కలియబెట్టేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీలుంటే కొత్తిమీరని చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అనేది లంచ్ బాక్స్కి రెడీ అయిపోతుంది. ఇలా మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. మరి వీడియోలో అటువంటి టమోటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చల్లటి రైతాతోటి కమ్మని టమాటా రైస్ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనికి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందైతే 1 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను రెగ్యులర్ రైస్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసేసుకొని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకుంటున్నాను. ఈ టమాటా రైస్ని నేను లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం నేను రెగ్యులర్ రైస్ని యూస్ చేస్తున్నాను. మీరు స్పెషల్ డేస్లో చేసుకునేటప్పుడు బాస్మతి రైస్ని యూస్ చేయొచ్చు. దానికోసం అయితే 1.5 గ్లాస్ వరకు నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి మీడియం సైజు బాగా పండినటువంటి టమాటాలు 4 తీసుకోండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటితో పాటుగా ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇంకా 2 ఇంచుల అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా 4-5 లవంగాలు 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాలను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా వీలైనంత వరకు మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. టమాటాలోని నీటితోనే వీటన్నిటినీ కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అనేవి అస్సలు పోసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని జీలకర్రని చిటపటలాడించుకోవాలి. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత వెంటనే మనం ముందుగా రుబ్బి పెట్టినటువంటి టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని గరిటెతోటి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు టమాటాలు అనేవి పేస్ట్ లాగా చేయటం ఇష్టం లేకపోతే చిన్న పీసెస్లా కట్ చేసుకొని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే బఠానీలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను.
ఆయిల్ అనేది పైకి తేలింది కాబట్టి ఈ స్టేజీలో కొంచెం అంటే మన స్పైసెస్కి తగ్గట్టుగా ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కారాన్ని అన్నిటికంటే చివరిగా వేయటం వల్ల అది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని నలిపి వేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీటిని సెపరేట్ చేసుకొని కేవలం బియ్యాన్ని మాత్రమే వేసుకొని కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు బియ్యాన్ని కలుపుకోవటం వల్ల అది ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది. మనం తీసుకునేటటువంటి టమాటాలని మరీ పుల్లగా కాకుండా కొంచెం కమ్మగా ఉండే వాటిని చెక్ చేసుకొని వేసుకోండి. ఒకవేళ పుల్లగా ఉన్నట్లయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీటిని కూడా మనము పోసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకొని టేస్ట్ని చెక్ చేసుకోండి. ఏదైనా తగ్గినట్లయితే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోండి. దీనికి రైతా అనేది మంచి కాంబినేషన్. అంతే, మూత తీస్తే చూడండి ఎంత టేస్టీగా ఉండే టమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. మరి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ని చాలా ఈజీగా త్వరగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.